ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఆ పరబ్రహ్మమైతే అంతటా కాళ్ళు చేతులు కలిగినదే, ఎల్లడలా కూడా కన్నులు ముఖాలు మరి చెవులు మొదలైనటువంటి ఇంద్రియాలతో కూడి ఉన్నదై సమస్త లోకాలు కూడా వ్యాపించి ఉన్నదే. సర్వేంద్రియ గుణ వర్జితమైనటువంటి సర్వ ఇంద్రియాల యొక్క రూపాలను కూడా గ్రహించేటువంటి శక్తులతో కూడి ఉన్నదై పరమార్థమున అయితే ఆసక్తమై ఏమాత్రము అంటక ఉన్నదే ఉన్నప్పటికీ కూడా వ్యవహారమును సమస్తాన్ని కూడా భరించినటువంటిది అయ్యి నిర్గుణమై కాని గుణాలను అనుభవించుచూ ఉన్నటువంటిది అయి, అంటే వ్యవహారములో గుణాలను అనుభవిస్తూ ఉన్నటువంటిది అయి సమస్త భూతాల యొక్క బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఉన్నటువంటిది అయి చరమై అచరమై అతి సూక్ష్మమై ఉండడం వలన అజ్ఞానులకు ఏమాత్రము తెలియబడనిది అయి ఉంటుంది. అజ్ఞానులకు దూరమై ఉంటుంది. జ్ఞానులకు మాత్రమే సామీప్యంలో ఉండి సర్వత్రా కూడా చంద్రుడు సూర్యుడు పృథివీ పర్వతాలు సముద్రాలు ఆకాశముతో నిండిపోయి సర్వత్రా కూడా చిత్సార గురు రూపమై సర్వత్రా సృష్టి పూర్ణమై జగన్మయమై సర్వత్రా మోక్ష రూపమై ఆద్య చిన్మయమై సర్వ పదార్థాలతో నిండిపోయిన సర్వ పదార్థమయమై సర్వత్రా సర్వవర్జితమై ఘట వస్త్ర వృక్ష శకట గృహ వానర మందిర ఆకాశ పర్వత వాయు జల అగ్ని మొదలైనటువంటి సమస్త పదార్థాల యందు కూడా ఉన్నదే వెలయుచూ ఉండుట అతడు చూశాడు. అనేక ఆచార విచారాలతో కూడి ఉన్నటువంటివై వివిధ కార్య సంయుతమే అయినటువంటి ఈ ముల్లోకాలను కూడా ఇంద్రుడు ఒక పరమాణువు యొక్క అంశమాత్రమునందే గాంచాడు, అంటే చూశాడు. మిరియమందు కారములాగానే ఆకాశమందు శూన్యత్వములాగానే ముల్లోకాలు కూడా అవి ఆవిర్భవించటం తిరోగమనం చెందడం అనేటువంటిది ఈ కాలాత్ముడైనటువంటి చిన్మయ పరమాత్ముని యందు గలవు. ఈ ప్రకారంగానే జీవభావము అనేటువంటిది వదిలించినటువంటి వాడై ఉన్నాడు. శుద్ధమైన జ్ఞానము చేత గాంచుతూ ఉన్న ఈ ఇంద్రుడు ఆ శరీరమున అట్లే క్రమంగా కూడా ధ్యానవంతుడు అయ్యాడు. ఉదారమైన బుద్ధితో మహామతి అయినటువంటి ఆ ఇంద్రుడు అలాగా సమస్తాన్ని కూడా ఒక మాయా శబలిత బ్రహ్మమునందే చిరకాలము చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఈ మనందరి చేత కూడా అనుభూతమే అవుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని కూడా ఆయన అక్కడ ఉండే చూస్తూ ఉన్నాడు అనే చెబుతూ ఆ తర్వాత ఆ బ్రహ్మాండమందు మనసు చేతే సంచరిస్తూ ఉన్నాడు. ఇంద్రలోకమున ఇంద్రదర్శనము చేత నేను ఇంద్రుడును అనేటువంటి సంస్కారము ఉద్బుద్ధమే అవడము చేత పూర్వము తాను ఆచరించినటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలము అవశ్యము పొందవలసి ఉన్నందువలన ఇంద్రత్వాన్ని పొందాడు. ఇంకా కూడా అనేక వృత్తాంతాల చేత శోభితమైనటువంటి పెక్కు లోకాల యొక్క రాజ్యాన్ని కూడా పరిపాలించాడు. కాబట్టి ఓ విద్యాధర నృపాల ఈ ప్రకారంగా ఆ త్రసరేణు వందలి ఇంద్రుని యొక్క కులమందు జన్మించి అతడే ఇప్పుడును ఈ బ్రహ్మాండమందు దేవరాజై ఉన్నాడు అని నీవు ఎరుగుము. ఈ లోకము అందరి ఇంద్ర పదవిని పొందిన తర్వాత హృదయమందు బీజములాగానే సంస్కార రూపముగా ఉన్నటువంటి పూర్వపు జ్ఞాన యోగ అభ్యాస వశము చేత అతడు కమలనాల సూత్రమునందలి తన యొక్క నివాసము మొదలైనటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి స్మరించాడు. విద్యాధర,
కమలనాల తంతువు లోపలి ఆ తామర తూడు యొక్క దారము లోపలి త్రసరేణువునందలి తన యొక్క ఇంద్రకులమున జన్మించిన శోభావంతుడైన ఈతడు ఎట్లు మన ఇంద్రుడు అని చెప్పబడెను. అలాగే ఇంకను కూడా ఇక్కడ అక్కడ లక్షల కొలది ఇంద్రులు అటువంటివే అనేక వ్యవహారాలు చిదాకాశమున గడిచిపోయినవి, ఇంకా కూడా గడుస్తూనే ఉన్నవి కూడాను అని చెబుతూ, ఆత్మసాక్షాత్కారం అయితే కానంత వరకు కూడా ఈ ప్రబలమైనటువంటి దృశ్యము అనేటువంటిది నిరంతరము చిరకాలము త్రెంపు లేక ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకా కూడా మనుజుడు ఆ బ్రహ్మపదమున సగము ఆరూఢుడై ఉంటాడు, సగము అనారూఢుడై ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు ఇదే కదా ఆ అతి దీర్ఘమైనటువంటి మాయ అనేటువంటి అనుభవం గలవాడే అవుతాడు. కానీ సత్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కార మాత్రము చేత ఈ విలసితమైనటువంటి మాయతో నిండిపోయినదంతా కూడా పూర్ణంగా నశించిపోతుంది, అంటే విలయం పొందిపోతుంది. పాపరహితుడివైన ఓ విద్యాధర, ఎట్లనో ఎచటనో ఏదియో విధంగా ఉత్పన్నమైనంత మాత్రముననే ఈ మాయ అనుభవానికి వస్తూ ఉన్నది. ఎలాగంటే ఎలాగో ఎక్కడో ఏదో ఇదంతా కూడా ఎట్లనో ఎచటనో ఏదియో విధంగా ఉత్పన్నమైనంత మాత్రముననే ఈ మాయ అనేటువంటిది మనకు అనుభవానికి వస్తూనే ఉన్నది కదా. మాయ అవడం చేత దీని యొక్క విచిత్రాల యందు హేతు విశేషాలను గురించి ఇదంతా అబద్ధమే. మనం ఎన్ని కారణాలు వెతుకున్నా కూడా దీనిని గురించి విచారించడం అనేటువంటిది తగదు. మేఘము నుండి వర్షములాగానే అహంభావము అనేటువంటి చమత్కార మాత్రము చేతే మంచులాగానే ఈ మాయ అనేటువంటిది జనిస్తూ ఉన్నది. కానీ ఆత్మదర్శన మాత్రము చేతనే ఇదంతా కూడా నశించిపోతూ ఉన్నది. ఏనాయతాభిమత దర్శన ద్రష్ట దృశ్యముక్త స్వభావమవభావనమాత్మతత్వం సర్వార్థ శూన్యమత ఏవచ శూన్య రూపమేకం ఖమాత్రమివ మాత్ర వికల్పమేవ. ఏ కారణము చేత ఈ జగత్తు పరమార్థమున బ్రహ్మస్వరూపమై సర్వ వికల్ప రహితమై ఉన్నదో ఆ కారణము చేతనే అది అహంకారము చేత అహంకార వశమున విస్తృతములైనటువంటి మానస వికల్పాలు లేనిదే అయ్యున్నది. ద్రష్ట దర్శన దృశ్యము మొదలైనటువంటి ఈ త్రిపుటీ రూపమైన ఇంద్రియ జనిత వికల్పములు కూడా లేనిదే అయ్యున్నది. ద్రష్ట దర్శన దృశ్యము అనేటువంటి ఈ త్రిపుటీ రూపమైనటువంటి ఇంద్రియాల చేత పుట్టినటువంటి వికల్పాలు కూడా లేకయున్నదే అయ్యి జాగ్రత్త మరి మొదలైనటువంటి అవస్థలు లేనివై ఉండడం వలన ఇక వాసనలతో నిండిపోయినటువంటి సర్వస్వప్న పదార్థరహితమై సుషుప్తి అనేటువంటి అజ్ఞానవర్జితము అయిపోయింది. ఏ విధంగా ఏమీ తెలియబడినటువంటి గాఢ తమస్సుతో సహా అజ్ఞానము అనేది వదిలివేయబడగా ఆకాశములాగానే పరిపూర్ణముగా కనబడుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి చిద్రూపమైనటువంటి ఆత్మయే అగుతూ ఉన్నది అని చెబుతూ, తత్కులోత్పన్న శక్రస్య బిసతంతౌ జగత్ప్రద తత్రోచ్యతే బ్రహ్మదృష్టౌ సర్వదృశ్య చ శక్రత. ఆ ఇంద్రవంశమున జన్మించిన ఒకానొక ఇంద్రుడు కమలనాల సూత్రమునందు అంటే తామర తోడునందు జగత్తును చూడటం, బ్రహ్మదృష్టి యందు సర్వదృష్టి చేత కూడా ఇంద్రత్వాన్ని పొందబడటం అనేటువంటివి ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు విద్యాధరోపాఖ్యానమునకు అంతర్గతమైనటువంటి ఇంద్రాణ్వాన్ ఆఖ్యానమున అనేటువంటి సర్గ సంకల్పాలను గురించి, ఐక్య ప్రతిపాదనము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా భూసుండు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. యత్రాహంత్వం జగత్తత్ర పూర్వమాగత్య తిష్టతి పరాన్వంతర
పీంద్రస్య త్రసరేణు ధరే యథా. ఓ విద్యాధర, ఎచ్చటైతే అహంభావము అనేటువంటిది ఉంటుందో అచట త్రసరేణువునందు ఇంద్రుని రాజ్యము మొదలైన ప్రపంచములాగానే జగత్తు ముందుగానే వచ్చి కూర్చొని ఉంటుంది. ఆకాశమునందు నీలమైన వర్ణములాగానే, అంటే ఆకాశమందు నీలవర్ణములాగానే ఆవిర్భవించినటువంటి ఈ జగద్భ్రమకు అభిమంత్రం, అంటే అభిమంత్రు రూపమైనటువంటి అభిమానించేటువంటి వాని యొక్క రూపమైన అహంభావమే అది మూలము అని కదా చెప్పబడినది. వాసన అనేటువంటి జలము చేత తడుపబడినది. వాసన అంటే కోరికలే కదా, కోరిక అనేటువంటి నీటి చేత తడుపబడినది అహంభావము అనేటువంటి బీజకణము నుండి బ్రహ్మము అనేటువంటి పర్వతముపై ఆకాశము అనే అరణ్యమునందు ఈ మూడు లోకాలు అనబడేటువంటి వృక్షం, త్రైలోక్యము అనేటువంటి వృక్షం పుట్టుకుని వస్తుంది. ఆ త్రైలోక్య వృక్షము, త్రైలోక్యము అంటే స్వర్గలోక, మర్త్యలోక, పాతాళలోక, దేవతలు, మనుజులు, రాక్షసులు ఉండేటువంటిది. ఈ త్రైలోక్య వృక్షము నక్షత్రాలను పుష్ప సమూహముతో కూడినటువంటిది. మేఘాల యొక్క మంచు చేత కప్పబడిన పర్వతాలు అనబడేటువంటి చిగుళ్ళు కలిగినది. నదులు అనేటువంటి నాడీ ప్రవాహాల చేత నిండిపోయి వాసనలు అనేటువంటి బీజాల చేత కూడినటువంటి ఫలాల చేత శోభిస్తూ విషయ సుఖము అనే మాధుర్యము చేత కనబడుతూ దుష్టవాసనలు అనే విస్తృతమైనటువంటి ద్రవము కలిగినది అయి ఉన్నది. ఈ జగత్తు అహంత్వము అనేటువంటి జలము యొక్క చలన విలాస మాత్రమే అని చెప్పబడినది కదా. ఈ జగత్తు అనబడేటువంటి సముద్రము, నక్షత్రాలు అనబడే ఈ జలబిందువులతో కూడుకొని ఆకాశము అనే అపారమైనటువంటి సరోవరాలతో కూడుకొని ఉన్నది. పదార్థాల యొక్క ఉత్పన్నము, నాశనము అంటే ఆవిర్భావ తిరోభావాలు అనే గొప్ప సుడులు కలిగినది. వివిధ పర్వతాలు అనేటువంటి తరంగాలతో కూడుకున్నది. చిత్రములో ఉన్నటువంటి రేఖలులాగానే ముల్లోకాలయందలి జనులు అనబడే రేఖలు కలిగి ఉన్నది. సూర్య చంద్ర ప్రకాశము అనేటువంటి నురుగు కలిగినటువంటిది. బ్రహ్మాండాలు అనేటువంటి బుడగలతో కూడుకొని మరి మోక్షద్వారముని అవరోధించేటువంటి, అంటే ఆపివేసేటువంటి మోహము అనే కవాటము, అంటే ఆనకట్ట యొక్క తలుపు, వాటి చేత స్థూలమై భూభీఠము అనబడే దట్టమైన నురుగుతో కూడుకుని ఉండి జీవులు అనబడేటువంటి జల కాకుల చేత కనబడుతూ ఆ కాకుల యొక్క వేగ గమనము చేత అవి క్రిందకు పైకి పక్కలకు పరిభ్రమించడము చేత మజ్జనోన్మజనము అంటే మునగటం తేలటం చేత కనబడుతూ ఈ యొక్క జన్మ అంటే పుట్టడము, వార్ధక్యము, మరణము మొదలైనటువంటి జన్మ జరా మరణ మోహాది రూపమైనటువంటి తరంగ సమూహము అనబడేటువంటి చమత్కారంతో కూడుకొని ఉండి ఉత్పత్తి నాశశీలములైనటువంటి ఉత్పత్తి నశించిపోవడం, ఈ యొక్క గుణాలే కలిగినటువంటి ఈ దేహము మొదలైనటువంటి పదార్థాలను ఈ యొక్క బిందు సంతతి, ఈ చుక్కల యొక్క సంతతి చేత మనోహరమై వెలయుచూ ఉన్నది. కాబట్టి ఓ విద్యాధర, ఈ జగత్తును అహంత్వము అనేటువంటి వాయువు యొక్క చలనముగాను, అహంత్వము అనేటువంటి కమలము యొక్క సుగంధంగాను నీవు తెలియు. వాయు చలనముల వలాగానే జల ద్రవ్యములాగానే, వాయువు అంటే చలనమే, జలము అంటే ద్రవమే, ఈ విధంగానే అగ్ని అంటే ఉష్ణత్వమే అయ్యున్నట్లుగా ఈ అహంత్వ జగత్తులు, నేను, నాది, నీవు, నీది అనేటువంటి ఈ జగత్తులు ఎల్లవేళలా మరి సమాన రూపాలే అయ్యున్నవి కదా. జగత్తు అహంకారమందు ఉన్నప్పటికీ కూడా జగత్తునందు అహంకారము ఉన్నది. ఎలాగంటే జగత్తు అహంకారమునందును
జగత్తునందు అహంకారము ఉన్నది. అంటే ఒకదాని యందు ఒకటి కూర్చబడి ఉన్నది. ఈ రెండు కూడా పరస్పరము ఒకదానినొకటి ఉత్పన్నం చేస్తూనే ఉన్నది. ఏ విధంగా జగత్తు అహంకారాన్ని ఉత్పన్నం చేస్తే జగత్తునందు అహంకారం ఉత్పన్నమవుతున్నది. ఈ విధంగా ఒకదానితో ఒకటి, ఒకదాని అధీనంలో ఒకటి ఉంటుంది, ఒకదానిని ఇంకొకటి ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మరియు ఒకదాని యొక్క అధీనంలో మరి ఒకటి స్థితి కలిగి ఉన్నవి కూడా అయ్యున్నవి. ఎవడైతే ఈ జగత్తు యొక్క బీజముకు ఈ అహంకారాన్ని, అంటే ఈ నేను అనబడేటువంటి దానితోనే ఈ శరీర ఉపాధులు అనేవి ఉత్పన్నమవుతూ ఉన్నవి. ఈ ఉత్పన్నమైనటువంటి ఈ జీవ ఉపాధి రూపద దేహాలతో, నామాలతో, క్రియలతో కూడుకొని ఉన్నటువంటి సముదాయాలే ఈ జగత్తు. ఏది జాయతే లీయతే ఇది జగత్తు. జగత్తు అంటే వచ్చిపోయేటువంటి అస్థిర రూపమైనటువంటిదే కదా జగత్తు. కాబట్టి ఎవడైతే మరి ఈ జగత్తు యొక్క బీజమైనటువంటి ఈ అహంకారాన్ని, అంటే నేను అనబడేటువంటి బీజరూపమైనటువంటి ఆ బీజం ఉన్నప్పుడే అనేక దేహ సముదాయాలు, ఉపాధులు, శరీరాలు, దేహాలు అనేటువంటివి వస్తున్నాయి. దాని యొక్క రూపమే జగత్తు. అయితే ఈ అహంకారాన్ని అనహంభావ రూపమైనటువంటి నేను శరీరాన్ని కాను అనేటువంటి అహంకారము లేని భావము చేత, ఆ లేని భావ రూపమైనటువంటి జ్ఞానము చేత నశింపజేస్తాడు. అతడే జ్ఞానమైనటువంటి జలము చేత, జ్ఞానమగు జలము చేత అసత్తు అనేటువంటి మురికిని పూర్ణంగా కడిగివేసినటువంటి వాడే అవుతూ ఉన్నాడు. కాబట్టి ఓ విద్యాధర, యథార్థంగా వాస్తవానికి అహంభావము అనేటువంటిది ఏదైనా ఉన్నదా అంటే లేదు. ఆ వస్తువు అంటే అది వస్తువే కాదు, అసలు అసత్తే అవడము చేత ఇది శశశృంగములాగానే, అంటే కుందేటి కొమ్ములాగానే ఆవిర్భవించినదే అవుతుంది. కుందేలు కొమ్ము ఉంటుందా? ఉండదు. ఆ కుండేటువంటిది రెండు చెవులే నిక్కబడుచుకొని ఉంటాయి. కానీ కుందేటి కొమ్ము అనేటువంటిది లేని దానిని గురించి చెప్పడం. అసలు చెప్పినా చెప్పకపోయినా కుందేటికి కొమ్ము అనేటువంటిది ఎప్పుడూ పుట్టలేదు, పుట్టదు, పుట్టి ఉండలేదు. అంటే లేనిది ఏ విధంగా ఆవిర్భవించిందో, ఏది శశశృంగము, కుందేటి కొమ్ము అనే పదం ఎలా ఆవిర్భవించినదో, వాస్తవానికి అహంభావము, జగత్తు అనేటువంటివి ఎప్పటికీ లేనివే. అది అసత్తే, ఆ వస్తువే, అది అసలు వస్తువే కాదు. అటువంటిది ఎలాగంటే లేకనే ఉన్నట్లుగా భావరూపంలో ఆవిర్భవించింది, అజ్ఞాన రూపంలో. అజ్ఞానము నశించిందా? అహంభావము అనేటువంటిది లేదు అని చెబుతూ, మనస్సు కంటే కూడా, ఇంద్రియాదుల కంటే కూడా ఇత్తరమై ఉన్నది. ఆది లేదు, అంతము లేదు, అందుకే అది అనంతమై ఉన్నది. ఎటువంటి సంకల్ప వికల్పాలు మొదలైనటువంటి వికారాలు, మార్పులు లేనిదై ఉండి ఈ పరబ్రహ్మమునందు నేను, నీవు అనేటువంటి అహంత్వము యొక్క కారణమే లేకపోయిన కారణము చేత, అంటే ఆ అహంకారమే లేనందువల్ల ఎన్నటికీ కూడా అది సత్తే కాదు అని చెప్తూ, ఆ వస్తువు విషయమున కారణము సంభవించకపోతే, అంటే ఆ వస్తువు యొక్క విషయమునందు కారణము అసలు పుట్టనే లేదు. సృష్టి మొదలైనటువంటి వాటి విషయమునందు కూడా, సృష్టి స్థితి లయాలు మొదలైనటువంటి విషయమునందు కూడా కారణము అనేటువంటిది సంభవించలేదు. అసలు ఆ కార్యమే లేకపోతే కారణం ఎక్కడిది? అందుచేత వంధ్యాపుత్రునిలాగానే ఇక్కడ అహంభావాదులు అనేటువంటివి ఎక్కడా లేనివే అవుతున్నవి. వంధ్యాపుత్రుడు అంటే గొడ్డురాలి బిడ్డ. ఇక్కడ గొడ్డురాలు అంటే బిడ్డలు లేని దానినే కదా గొడ్డురాలు అంటారు. మరి దేన్నో చూపించి గొడ్డురాలి బిడ్డ అంటే లేని దానిని చూపించి అది బిడ్డ అని చెప్పడం. ఆ విధంగానే ఉంటుంది అహంభావాదులు అనేటువంటివి ఎప్పటికీ కూడా లేనివే అవుతూ ఉన్నవి కదా. కాబట్టి ఓ విద్యాధర, అహంకారము అనబడేటువంటి బీజమే లేనప్పుడు ఇక దాని యొక్క కార్యమైనటువంటి జగత్తు కూడా లేకనే ఉన్నదవుతుంది కదా. ఏ విధంగా? అసలు నేను అనేటువంటి బీజమే లేదు,
దాని కార్యమైనటువంటి నేను నీవు అది ఇది అనేటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో, నేననేది లేనప్పుడు నాది అనేటువంటిది జగత్తు కూడా లేదు కదా. కాబట్టి ఈ జగత్తు, ఈ జీవుడు మొదలైనటువంటివన్నీ కూడా సంకల్పరహితము చేత, అభావము చేత, అసలు భావించకనే ఉండడము చేత మరి అక్కడ ఏమీ లేవు. అది లేనప్పుడు అక్కడ జగత్తు, జీవులు ఏమీ లేనప్పుడు ఏం మిగిలి ఉన్నది అంటే ఆ శేషించి ఉన్నటువంటి చిద్రూపమైన నిర్వాణ స్వరూపమున ఏమున్నది అంటే శాంతముగాను సుఖపూర్వకంగాను ఏమున్నది అంటే పరమాత్మ వస్తువే మోక్ష రూపంలో శాంతమై శీతలమై ప్రసన్నమై సుఖపూర్వకంగా ఉన్నది అని చెబుతూ అభావాదుపపత్తిస్తా దీపం జగదహ్యంత్యయోః రూపాలోక మనస్కారాః శాంతాస్తవ నచేతరత్. ఈ ప్రకారంగానే ఉపపత్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ విధంగా జగత్తు అహంభావాలు అనేటువంటివి లేకపోయిన చేత, అంటే ఆ ఉన్నవి అనేటువంటి భావమే లేకపోవడం చేత బాహ్యమైనటువంటి ఈ యొక్క రూపాలు, ఆ రూపము, అది కనిపించేటువంటి ఆ ప్రపంచము, రూపాలు కనిపించేటువంటి ప్రపంచము, ఈ అభ్యంతరమైనటువంటి ఈ యొక్క మానసికమైనటువంటి ప్రపంచము, బాహ్యమైనటువంటి రూపాలతో కనబడేటువంటి ప్రపంచము లేదు, అభ్యంతరమైనటువంటి మానసిక ప్రపంచము కూడా లేదు. అంతా కూడా నీ యొక్క శాంత రూపమే అయ్యున్నది, అంటే బ్రహ్మమే అయ్యున్నది, కానీ ఇతరమైనది ఏమీ లేదు అని చెబుతూ యన్నాస్తి తత్వనాస్త్వేవ శేషం శాంతమసి ధ్రువం సంప్రబుద్ధోసి మా భూయో నిర్మూలాం భ్రాంతి మాహర. ఓ విద్యాధర, ఏది లేదో అది ఎప్పుడూ కూడా లేకనే ఉన్నది. అసలు ఏది లేదనుకుంటున్నామో అది ఎప్పుడూ లేదు. మనం మునుపు లేదు, విచారిస్తున్నప్పుడు లేదు, విచారించక ఇంకా విచారించడానికి తర్వాత కూడా లేదు. కాబట్టి నీవు నిజంగా కూడా శేషించి ఉన్నటువంటి ఆ దుఃఖ విక్షేపరహితమైనటువంటి శాంతమైన బ్రహ్మమే అయ్యున్నావు. ఎటువంటి విక్షేపాలు లేవు అక్కడ, ఉండేటువంటివి లేనటువంటివి ఏమీ లేవు. శాంతమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నావు. ఎటువంటి సుఖ దుఃఖాలతో కూడినటువంటి విక్షేపరహితమైనటువంటి శాంతమైనటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అదే అయ్యున్నావు. నీవిప్పుడు ప్రబుద్ధుడవే అయ్యున్నావు. కాబట్టి నిర్మూలము అనర్పబడినటువంటి భ్రమను మరలా కూడా ధరించకు. నీవు ఏ భ్రమను, ఏ భ్రాంతిని అయితే నిర్మూలించావో, నివారించావో దానిని మళ్ళీ కూడా నీవు ధరించకు అని చెబుతూ, ఎలాగంటే ఏదైతే దృశ్యం లేదో ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఏదైతే దృశ్యము కాకుండా ఉన్నదో, ఏ దృశ్యమైతే లేదో అది ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎన్నడూ కూడా లేకనే ఉన్నది. మిగిలినటువంటి నిర్విక్షేప సన్మాత్ర ఆత్మ ఏదైతే ఉన్నదో, అసలు సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఏ అజ్ఞాన ఆవరణ అహంభావము అనేటువంటిది రహితమైందో, మిగిలి ఉన్నటువంటిది ఏ సుఖది విక్షేపాలు లేనటువంటి నిర్విక్షేప సన్మాత్ర ఆత్మయే నీవు నిఖముగా నిజంగా అదే అయ్యున్నావు. ఇటువంటి తత్వాన్ని తెలియడం వలన నీవిప్పుడు చాలా సుప్రబుద్ధుడివే అయ్యున్నావు. కాబట్టి నీవు ఏదైతే అహంభావముతో కూడినటువంటి ఈ యొక్క సుఖదుఖ క్షేపరహితమైనటువంటి విషయాలు ఉన్నవో, నిర్మూలించుకున్నావో, అటువంటి ఆ దృశ్య భ్రాంతిని మళ్ళీ కూడా నీవు ఎప్పటికీ కూడా పొందకుండా ఉండు అని చెబుతూ, వ్యపగత కలన కలంక శుద్ధ శివమసి శాంతమసీశ్వరోసి నిత్య ఖమపి భవతి పర్వతోపమానం జగదపి వా పరమాణు రూపమేవ. ఓ విద్యాధర,
నీవు బాహ్యమునందు అభ్యంతరమునందు అంటే బయట లోపల కూడా కలంకరహితుడవై శుద్ధుడవై కళ్యాణకారకుడవై శివరూపుడవై శాంతుడవై శాశ్వతుడవై నిత్యుడవై బ్రహ్మరూపుడవై ఉన్నావు. అధ్యారోపమున అంటే లేకనే ఉన్నటువంటి ఆరోపము చేత ఆకాశము శూన్యమును పర్వతములాగాను అపవాదమున బ్రహ్మాండమును అనురూపములాగాను కాగలదు కదా. అంటే ఏ విధంగా అంటే అధ్యారోపమున ఆకాశము శూన్యములాగాను పర్వతములాగాను అపవాదముతో అయితే అపవాద ఆరోపము చే అయితే బ్రహ్మాండమును అనురూపములాగా కూడా కాగలదు కదా అని చెబుతూ, ఓ విద్యాధర, నీవు బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఈ దృశ్య కల్పనారూప కలంకాన్ని తొలగించుకున్నటువంటి వాడవు. కాబట్టి నీవు శుద్ధుడవై ఉన్నావు. నీవు వాస్తవానికి ఆ బ్రహ్మరూపుడివి, శివస్వరూపుడవే, శాంతుడవు, ఈశ్వరుడవు, నిత్యుడవు, శాశ్వతుడవు. ఆధ్యాత్మ బుద్ధి చేత అయితే శూన్యము అయినటువంటిది పర్వతాకారము వంటిది అవుతుంది. అపవాద బుద్ధి చేత అయితే బ్రహ్మాండం కూడా శూన్యరూపమే అవుతూ ఉన్నది అనే చెబుతూ, యత్రాహస్త్వం జగత్తత్ర పూర్వమాగత్య తిష్టతి పరాన్వంతర పీంద్రస్య త్రసరేణుధరే యథ. ఓ విద్యాధర, ఎచ్చటైతే అహంభావం ఉంటుందో అచట త్రసరేణువునందు ఇంద్రుణ్ణి రాజ్యము మొదలైన ప్రపంచంలాగానే జగత్తు ముందుగానే వచ్చి కూర్చొని ఉంటుంది కదా అనే చెబుతూ, ఈ విధంగా అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున విద్యాధరోపాఖ్యానమునందు విద్యాధర నిర్వాణము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా భూసుండు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కథయత్యేవమప్యేవం సా విద్యాధర నాయక ఆసీత్ సంశాంత సంవిత్తి సమాధి పరిణామవాన్. ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎవరు? భూసుండు చెప్తూ ఉన్నాడు. ఎవరికి? ఓ వశిష్ఠ మునీంద్ర, ఇలా చెప్పుచూ ఉండగా అంతా విద్యాధర నాయకుని యొక్క దృశ్య వృత్తులన్నీ కూడా శమించిపోయినవి. అతడు వింటూనే దాని ప్రకారము ఆ బోధ జరుగుతూ ఉన్నప్పుడే అతడు సమాధినిష్ఠుడే అయ్యాడు అనే చెబుతూ, ఎలాగంటే, ఓ మునీశ్వరా, ఇలా చెబుతూ ఉండగానే అంతటా ఆ విద్యాధర నాయకుని దృశ్య వృత్తులన్నీ కూడా శమించిపోయినవి. అతడు సమాధినిష్ఠుడే అయ్యున్నాడు. అప్పుడు నేను అతనిని మరలా కూడా ఇటు అటు నుండి మేల్కొల్పినప్పటికీ కూడా పరమ నిర్వాణ దశను పొందిన అతడు మరలా కూడా ఈ శబ్దము, స్పర్శము మొదలైనటువంటి విషయాల వైపుకి పడకుండానే ఉన్నాడు. కాబట్టి ఓ ప్రియుడా, ఉత్తమాధికారి అవడము చేత అతడు నా యొక్క ఆ అంతమాత్రపు ఉపదేశము చేతనే శ్రవణం చేశాడు. దానిని మళ్ళీ మళ్ళీ మననం చేశాడు. మళ్ళీ ప్రయోగాత్మకమైనటువంటి ప్రయత్నము చేత నిధిధ్యాసనము మొదలైన అధికమైనటువంటి ప్రయత్నము చేత కూడా శీఘ్రముగా పొందడానికి సాధ్యము కానటువంటి అసాధ్యమైనటువంటి ఆ పరమపద స్థానాన్ని బ్రహ్మమును పొందాడు. అత ఉక్తం మయా రామ యది శుద్ధేహి చేతసి ఉపదేశ ప్రసరతి తైలబిందురివాంబసి. కాబట్టి ఓ రామచంద్ర, కాబట్టి జలది ఎందు మరి నీళ్ళల్లో పోసిన నూనె చుక్కలాగానే శుద్ధమైనటువంటి చిత్తమునందు ఉపదేశము వ్యాపించును అనేటువంటి నేను నీకు ప్రారంభమునందే చెప్పి ఉన్నాను కదా అని చెబుతూ, ఎలాగంటే శ్రీ వశిష్ఠ గురుదేవులు అంటూ ఉన్నారు, ఓ రామచంద్ర, కాబట్టే నీటి యందు నూనె బొట్టులాగానే శుద్ధ చిత్తమందు ఉపదేశము, శుద్ధమైనటువంటి ఏ మాలిన్యము లేనటువంటి చిత్తమునందు ఉపదేశము బాగుగా వ్యాపిస్తుంది అని నేను నీకు ముందు ఇదివరలోనే చెప్పి ఉన్నాను
అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.